తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా ఆలస్యం చేయకుండా నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం చిట్యాల మండల అధ్యక్షులు యుగేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు చిట్యాల మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులకు అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని, ఇప్పటికైనా మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్లో సాద మల్లయ్య, వేముల శ్రీనివాస్, సంగ రవీందర్, అశోక్, హరికృష్ణ, దొడ్డ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో పోరాటాలు చేసి మరి ఆర్థికంగానైతేనేమి, చదువు విషయమైతేనేమి కుటుంబాన్ని వదిలేసి మరి ఉద్యమంలో కొన్ని వేలాది మంది ఉద్యమకారులు పాల్గొనడం జరిగింది. మరి వారందరూ నష్టపోయిన ఉద్యమకారులకి సరైన న్యాయం చేయాలని మా రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్ గారు మరి 9 సంవత్సరాల క్రితం ఉద్యమకారుల ఫోరం ఏర్పాటు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్కు ముందుకు వెళ్లే ముందు మరి ఉద్యమకారులకు న్యాయం చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో ఉద్యమకారుల సంక్షేమం కోసం మరి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి తెలంగాణ ఉద్యమకారుల విషయం పట్టించుకోవడంతో మరొకసారి ఉద్యమం చేసిన వెంటనే మరి ఒక కేకే కమిటీని వేయడం జరిగింది. మరి ఆ కమిటీని మేము స్వాగతిస్తున్నాం. ఏదైతే కమిటీ వేసినరో మరి కమిటీ వేసిన తర్వాత కూడా ఇంకా చాలా రోజుల నుంచి మరి కాలయాపన అనేది నడుస్తుంది. మాకు అనుమానం వ్యక్తం అవుతూ ఉన్నది. ఎందుకంటే కేకే కమిటీ ప్రతి తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో ఉన్న ఉద్యమకారులని, వివిధ సంఘాలని అందరినీ కలిసి సంప్రదింపులు చేయడం జరిగింది. చేసిన తర్వాత వెంటనే మరి ఉద్యమకారులకు చెందాల్సిన ఆ ఫలాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, గుర్తింపు కానీ అది ఇవ్వాలి. ఇవ్వకుండా ఇంకా కాలయాపన చేస్తున్నారు. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెంటనే ఉద్యమకారుల సంక్షేమం కోసం ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టినరో అవన్నీ అమలు చేయాలి. ఒకవేళ అమలు చేయనట్టయితే మరి మా ఉద్యమకారుల ఫోరం నుంచి వివిధ దశల్లో ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.